నమస్తే. జూబ్లీహిల్స్ ఎన్నికలు ముగిసిన జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల మీద మాత్రం చర్చ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతూనే ఉన్నది. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. కేటీఆర్ వ్యూహం ఫెయిల్ అయిందని కొంతమంది, కాంగ్రెస్ వ్యూహం ఫలించిందని ఇంకొంతమంది. ఏది ఏమైనా మాత్రం నవీన్ యాదవ్ బ్రాండ్ అక్కడ పనిచేసిందని ఇంకొంతమంది చర్చిస్తున్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు కేకే మహేందర్ రెడ్డి గారు ఉన్నారు. కేసీఆర్తో అత్యంత సన్నిహితంగా ఉన్న వ్యక్తి, కాంగ్రెస్ పార్టీలో చాలా రోజుల నుంచి పనిచేస్తున్నటువంటి వ్యక్తి. సో ప్రధానంగా జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలు మనం చూస్తాం. యావత్తు తెలంగాణ అంతా కూడా ఎన్నికల వైపు చూసింది. దాని మీద బెట్టింగ్లు జరిగినటువంటి సందర్భం కూడా ఉండదు. అటువంటిది మీ అభ్యర్థి నవీన్ యాదవ్ 25,000 మెజార్టీతో ఎవరు ఊహించని రీతిలో గెలిచినటువంటి పరిస్థితి. కేటీఆర్ వ్యూహం ఫెయిల్ అయ్యి గెలిచిన అనుకోవచ్చా, కాంగ్రెస్ వ్యూహం అద్భుతంగా పనిచేసి గెలిచిన అనుకోవచ్చు, ఏమనుకోవచ్చు? వాస్తవం చెప్పాలంటే ఇలా రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలన దక్షత, అక్కడ ఎన్నుకోబడిన కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని ఎన్నుకోబడిన విధానం, వాటితో పాటు వీటికి తోడు ఇవాళ కేటీఆర్ గారి యొక్క మిడిమిడి జ్ఞానంతోని ఎగిసిపడుతున్న వారు ఎగిసిపడి మాట్లాడిన మాటలన్నీ కూడా జూబ్లీహిల్స్ ప్రజలు ఇచ్చిన తీర్పు. అది వారు జూబ్లీహిల్స్ ఇచ్చిన తీర్పు ఎటువంటిదయ్యా అంటే, కేటీఆర్ గారి యొక్క అహంకారానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు, కేటీఆర్ గారి యొక్క అహంభావానికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు, కేటీఆర్ గారి యొక్క అవినీతికి వ్యతిరేకంగా ఇచ్చిన ఓటు ఇది. అదే మాదిరిగా ఆయన రాజకీయ నడిమంతరపు స్థితితోని ఏ మాటలైతే మాట్లాడిండో ఆ మాటలకు జూబ్లీహిల్స్ ఓటర్లు తగిన రీతిలో జవాబిచ్చింది. ఇలా ఏదైతే జూబ్లీహిల్స్లో భూమిపుత్రునికి ఇలా యనుమల రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షులు టికెట్ ఇవ్వడం జరిగింది. దేశం వ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా బీసీ కులగణన చేపట్టి తర్వాత అటు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ బీసీ కులగణనకు ఇవాళ అసెంబ్లీలో మద్దతు పలుకుతూ ఇవాళ కేంద్రంలో మద్దతు తెలుపని దానికి నిరసనగా ఇవాళ తెలంగాణలోని జూబ్లీహిల్స్ ప్రజలు బీసీ కులగణనకు మేము మద్దతు ఇస్తున్నామని చెప్పి వేసిన ఓటు అది. ఇవన్నీ కూడా రేవంత్ రెడ్డి గారి యొక్క రాజకీయ చతురత, పరిపాలనా దక్షత, వీటన్నింటికి కూడా వెరసి జూబ్లీహిల్స్ యొక్క ఎలక్షన్లో నవీన్ యాదవ్ గారి యొక్క గెలుపిది. ముమ్మాటికి ఇవాళ కేటీఆర్ గారు ఎగిసెగిసి పడ్డాడు. రాజకీయ అపరిపక్వతకు నిదర్శనమైన మాటలన్నీ కూడా ఓడిపోయిన తర్వాత ప్రజలకు క్షమాపణ చెప్పి మేము మీ నిర్ణయాన్ని శిరసా వహిస్తాం, మా ద్వారా ఏమైనా తప్పులు జరిగితే మేము వాటిని సరిదిద్దుకుంటామని చెప్పాల్సింది పోయి ఇంకా రాజకీయ అహంకారంతో మాట్లాడిన విధానం ఇవాళ. నైతికంగా మేమే గెలిచినాము, కాంగ్రెస్ పార్టీ రిగ్గింగ్ చేసింది, ఓట్లను కొనుగోలు చేసింది, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది, అధికారాన్ని అడ్డం పెట్టుకుందని చెప్తా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కేటీఆర్ కావచ్చు. వాస్తవం అనుకోవాలా? ఇలా కేటీఆర్ గారు కానీ బీఆర్ఎస్ నాయకులు కానీ ఏం మాట్లాడినా దయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉంటుంది. ఇవాళ 9.5 సంవత్సరాల వాళ్ళ దురహంకార నియంతృత్వ నికృష్ట పరిపాలనలో ఏదైతే జరిగిందో, వాళ్ళు ఏదైతే చేసినరో అది ఎదుటి వాళ్ళకి చెప్పడంలో వాళ్ళ సోషల్ మీడియా ద్వారా ప్రయత్నం చేసినారు. కానీ ప్రజలెవరు కూడా దాన్ని నమ్మలే. వాళ్ళ అవినీతి అక్రమార్జనతో ఏదైతే సోషల్ మీడియాలను పెట్టి ఇవాళ మా పైన, కాంగ్రెస్ పార్టీ పైన, రేవంత్ రెడ్డి గారి పైన, నవీన్ యాదవ్ గారి పైన అనేకమైన ఆరోపణలు చేసే ప్రయత్నం చేసినారు. కానీ జూబ్లీహిల్స్ ప్రజలు, ఓటర్లు అందరూ కూడా వాటన్నిటి కూడా తిప్పికొట్టినారు. ఇవాళ దాంతోనే అతను బుద్ధి తెచ్చుకోవాలి. ఎవరు అడగలే ఆయనను, కేటీఆర్ గారిని. ఆయన రాజకీయ అపరిపక్వతకు నిదర్శనం ఏంటంటే ఆయన ఎవరు అడగలే. ఇది జూబ్లీహిల్స్ ఎన్నికల ఫలితం. రేవంత్ రెడ్డి గారి యొక్క పరిపాలనా దక్షతకు రెఫరెండం అన్నాడు ఆయన. రెఫరెండం అని ఎవరు అనాలి అంటే మేమనాలే. ఆయన రెఫరెండం అన్న వ్యక్తి మరి ఏ మాటనైతే రెఫరెండం అని వాడిండో దానిపైన కట్టుబడి ఉండేయాల. రెఫరెండానికి ఒక గీత ఉంటుంది. ఆ గీత తర్వాత నేను రాజకీయ సన్యాసం పుచ్చుకుంటున్నా, ఇలా జూబ్లీహిల్స్ ప్రజలు మీకు అనుకూలంగా తీర్పిచ్చిండ్రు, రెఫరెండంగా భావించలేదు కాబట్టి మీకు అనుకూలంగానే తీర్పించారు కాబట్టి నేను ముక్కునాలకు రాస్తున్నా అని చెప్పి ఆయన క్షమాపణ కోరేది ఇటు ప్రభుత్వం దగ్గర కానీ అటు ప్రజల దగ్గర కానీ. మళ్ళీ జూబ్లీహిల్స్ యొక్క ఎలక్షన్ల యొక్క ఫలితం తెలంగాణ ప్రజలకు కనువిప్పు కలగాలి, తెలంగాణ ప్రభుత్వానికి కనువిప్పు కలగాలని చెప్పి మాట్లాడింది కదా. కేసీఆర్ ప్రచారంలో పాల్గొనకపోవడం, డైరెక్ట్ ఇండైరెక్ట్ గా ఆయన జూబ్లీహిల్స్ మీద ఫోకస్ పెట్టకపోవడం వల్లనే కాంగ్రెస్ గెలిచింది తప్ప, ఒకవేళ కేసీఆర్ వస్తే వారు వన్ సైడ్ అనే ఒక చర్చ కూడా బీఆర్ఎస్ సోషల్ మీడియా కొత్త చేస్తుంది. బీఆర్ఎస్ ఇంటర్నల్ చర్చ జరుగుతుంది. కేసీఆర్ ప్రచారానికి వస్తే మీరు గెలిచేటోళ్ళైనా అంత మెజార్టీ వచ్చే అవకాశం ఉండేనా? కేసీఆర్ ప్రచారంలోకి వస్తే ఆయన ముందుగానే ఊహించిండు, కార్డు లేపేసిండు ఆయన. ఈ తెలంగాణలో జూబ్లీహిల్స్లో ఎలక్షన్ల ఫలితం, బై ఎలక్షన్ల ఫలితం ఇవాళ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రాబోతుందని చెప్పి ఆయన ముందుగానే గ్రహించండి. ఎందుకంటే అక్కడ మేము ఇచ్చింది ఒక బీసీ అభ్యర్థికి, తెలంగాణ భూమిపుత్రునికి ఇచ్చినాం.
నవీన్ యాదవ్ అనేది తెలంగాణ భూమిపుత్రుడు, జుబ్లీహిల్స్ పుత్రుడు ఆయన. కాబట్టి ఒక విద్యార్థికునికి ఇచ్చిండు. కాబట్టి ముందే ఊహించి ఆయనే నేను వస్తే ఇలా ఆయన 23 సంవత్సరం ఎలక్షన్లలో చాలా తిరిగిండు. ఆయన రెండెక్కాల పోటీ చేసిండు, ఒకడ ఓడిపోయిండు, తెలంగాణ ప్రజల వాళ్ళ స్థానం మీద చూపించిండు. ఇవన్నీ కూడా నాకు తెలుసు కాబట్టి వాళ్ళపైన పెట్టితే వాళ్ళనే ప్రచారానికి పంపితే ఇలా నన్ను కాపాడుకోవడానికి నాకు ఒక డిఫెన్స్ ఉంటుంది కదా అని చెప్పి వాళ్ళు చేసే ప్రయత్నమే తప్ప ఇలా కేసీఆర్ కాదు. కేసీఆర్ తాతచ్చి దిగినా కానీ ఇంకా కేసీఆర్ వస్తే ఇంకెక్కువ మెజారిటీ వచ్చేది. ఎందుకంటే ఆయన అనేకమైన మాటలు చెప్పినప్పుడు దళితుని ముఖ్యమంత్రి చేస్తా, దళిత బంధిస్తా, మైనారిటీలకు 12% రిజర్వేషన్ ఇస్తానడు. మరి ఇలా జూబ్లీహిల్స్లో చాలా మటుకు ఇంచుమించు 40-45% మంది ముస్లిం మైనారిటీ ఓటర్లు ఉంటారు. వాళ్ళు వెళ్తే నిలదీసేవాడు కదా. ఇలా అప్పుడంటే జనరల్ ఎలక్షన్లో తప్పించుకొని తిరిగిండు, ఇలా బై ఎలక్షన్ తిరిగినప్పుడు అయితే నిలదీసేవాళ్ళు కదా కేసీఆర్ను. కేటీఆర్ని అంటే నిలదీయలేదు కావచ్చు, ఎందుకంటే ఆయన అనలేదు కాబట్టి. కానీ కేసీఆర్ స్వయంగా 12% రిజర్వేషన్ ఇస్తా అని చెప్పిండు కదా. ఇలా 12% రిజర్వేషన్ ఎక్కడని చెప్పి నిలదీసేది కదా. దాంతోపాటు ఇంకా మాకు ఓటు పెరిగేది ఇవాళ. కాబట్టి ఇవన్నీ కేవలం వాళ్ళుగా కప్పిపుచ్చుకునే ప్రయత్నమే తప్ప ఇవాళ వాళ్ళు ఎన్ని శషబిషలు పడ్డా కాళ్ళు కిందికేసి తలకాయ కిందికేసి కాళ్ళు పైకి లేబెట్టినా కానీ జూబ్లీహిల్స్ ఎలక్షన్లలో తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రజా సంక్షేమ పరిపాలనకు, ప్రజా పరిపాలనకు అనుకూలంగా ఇచ్చిన తీర్పు అది. ఫైనల్గా పార్టీ ఫిరాయింపులకు సంబంధించి కోర్టులు కూడా స్పీకర్ మీద సీరియస్ అవుతున్న టైము 4 వారాల గడువు ఇచ్చినటువంటి పరిస్థితి. మీరు ఒక అడ్వకేట్గా ఏం చెప్పదలుచుకున్నారు? పార్టీ ఫిరాయింపుకు సంబంధించి 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు రాబోతున్నాయని కొంత చర్చ జరుగుతుంది. బీఆర్ఎస్ కూడా అదే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏమయ్యే అవకాశం ఉందంటారు? ఒకటండి, న్యాయస్థానాలు తన పని తను చేసుకుపోతున్నాయి. న్యాయస్థానాలను తప్పుకోవడానికి ఎక్కర్లేదు. కానీ దానికి ఉండే పరిమితులు దానికి ఉన్నాయి. ఇవాళ రాజ్యాంగంలో ఇవాళ స్పీకర్కి ఇచ్చే అధికారం స్పీకర్కి ఇచ్చిండ్రు, న్యాయ వ్యవస్థకి ఇచ్చే అధికారం న్యాయ వ్యవస్థకి ఇచ్చిండ్రు, పార్లమెంట్కి ఇచ్చే వ్యవస్థ పార్లమెంట్కి ఇచ్చిండ్రు. అదే న్యాయస్థానాలు ఇవాళ నేను సుప్రీంకోర్టు గారిని కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ఎలక్షన్ పిటిషన్ అనేది 6 నెలల లోపల మనం డిస్పోజ్ చేయాలి. ఎవరైతే ఇవాళ కేటీఆర్ గారు కానీ ఇవాళ బీఆర్ఎస్ నాయకులు గారు మాట్లాడుతారో, స్వయంగా నేనే కేటీఆర్ గారి పైన 6 నెలల నుంచి నేను ఒక ఎలక్షన్ పిటిషన్ వేశాను. 6 నెలల్లో డిస్పోజ్ కావాలి. ఆయన రాజకీయాల పట్ల కానీ, రాజ్యాంగం పట్ల కానీ, న్యాయ వ్యవస్థ పట్ల కానీ నాకు నమ్మకం ఉన్నట్టయితే ఇన్ని వాయిదాలు తీసుకోవద్దు. ఆయన ఇవాళ ఇప్పటికి 2 సంవత్సరాలు గడుస్తుంది, ఎప్పటికీ వాయిదానే. ఆఖరికి ఇవాళ కేసు ఉండే, ఇవాళ కూడా వాయిదానే తీసుకున్నాడు. అంటే ఇలా దయ్యాలు వేదాలు వల్లించినట్టు కేటీఆర్ గారు మాట్లాడినా, బీఆర్ఎస్ నాయకులు మాట్లాడినా, ఎవరు మాట్లాడినా ఇవాళ దేని పరిధులు దానికి నిర్దేశించబడ్డాయి. ఉప ఎన్నికలు వస్తాయనా రావనా ఏం జరగబోతుంది? ఖచ్చితంగా వస్తాయని నమ్మకంతో వాళ్ళు ఉన్నారు. వాళ్ళ కార్యకర్తలు కూడా చెప్తున్నారు మనం సిద్ధంగా ఉండాలి, 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు వస్తాయని చెప్పేసి. ఇప్పుడు జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక వచ్చినప్పుడు కూడా ముందే కోడి కూసింది. అది గోపి గారు సరే, వారి మరణం మనము దురదృష్టకరణం, బాధాకరణం, ఎవరం కూడా అటువంటి కోరుకోకూడదు. చనిపోయిన తర్వాత ఎట్లాగో డెఫినెట్గా ఉప ఎన్నిక వస్తుంది. కాబట్టి ఆ ఉప ఎన్నిక వచ్చినప్పటికి ముందే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని డిక్లేర్ చేయకముందే ఇవాళ వారి ఇంటింటికి తిరిగినారు, గడప గడప తిరిగినారు. ఇలా కార్యకర్తలను వాళ్ళు ఎప్పటికి కూడా ఓడిపోయిన తర్వాత కార్యకర్తలు నారాజుగా ఉంటారు, నిరాశ నిస్పృహలతో ఉంటారు. వాళ్ళని ఎప్పటికప్పుడు ఇలా ఉత్సాహపరచాలంటే ఏదో ఒక కథ చెప్తుండాలి వాళ్ళు. ఆ కథ ఇక జూబ్లీహిల్స్లో చెప్పినారు. ఆ కథ జూబ్లీహిల్స్లో ఏమైంది? కంచికి చేరింది. ఆ కథ కంచికి చేరింది. ఇలా రేపు పొద్దుగాల కూడా ఈ 10 నియోజకవర్గాల్లో ఇలా ఒడిసిపోతున్న పార్టీ, ఇలా అలసిపోయింది పార్టీ, ఆల్రెడీ అది ఒడిసిపోతుంది పార్టీ. అది ఒడిసిపోతున్న పార్టీ కార్యకర్తలందరినీ కూడా ఎప్పటికప్పుడు అట్టి పెట్టుకోవాలంటే వాళ్ళు ఏదో ఒక కహాని చెప్తూనే ఉండాలి. అలా సరే, న్యాయ వ్యవస్థలో తీసుకునే ప్రక్రియ న్యాయ వ్యవస్థ చేస్తుంటుంది. ఇలా స్పీకర్ పరిధిలో ఉన్నదాన్ని స్పీకర్ గారు చేస్తుంటారు, అసెంబ్లీ పరిధిలో ఉన్న అసెంబ్లీ చేస్తుంటుంది, అదే మాదిరిగా పార్లమెంట్ పరిధిలో ఉండే పార్లమెంట్. అదంతా ఒక ప్రక్రియ. దేనికి ఉండే లిమిట్లు హద్దులు అన్నీ కూడా దానికి ఉన్నాయి, నిర్దేశించబడ్డే వాటిని. దానికి అనుకూలంగా వాళ్ళందరూ కూడా నిర్ణయాలు తీసుకుంటారు. సరే, రేపు పొద్దున వచ్చినాయి అనుకో, వచ్చినా ఎగిసిపడ్డా మిగిసిపడ్డా ఇలా రిజల్ట్ ఏంది? నీ నోరు వారేసుకోవడం, నీ అహంకారాన్ని అహంభావాన్ని తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇవాళ ఉపేక్షించే పరిస్థితుల్లో లేరు. ఇవాళ నీవు ఓడిపోయినప్పటికి కూడా నీ అహంకారాన్ని తగ్గించుకోలే. ఓడిపోతే ఇవాళ ఏమంటున్నాను? జూబ్లీహిల్స్లే ప్రజలు తప్పు చేసినట్టున్నాను. ముందుగా తెలంగాణ ప్రజలు తప్పు చేసినాను, ఇలా మళ్ళీ జూబ్లీహిల్స్ ప్రజలు తప్పినావు. ఇలా హైదరాబాదులో ఎక్కడ కూడా కాంగ్రెస్ పార్టీకి స్థానం లేకుండే. ఇవాళ నువ్వు ఏదైతే వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నావో, మీ నాన్నగారు తన ఆరోగ్యరీత్యన ఇంటెన్షనా
కాడు ఎత్తేసిండా, మొత్తానికైతే ఫామ్ హౌస్ దాటి ప్రతిపక్ష నాయకునిగా తన హోదాని అసెంబ్లీకి రావట్లేదు. ఇవాళ ప్రజా సమస్యల మీద ప్రజాక్షేత్రంలో కూడా రావట్లేదు. అన్నింట్లో నేనే తిరుగుతున్నాం. ఇవాళ మేమే కృష్ణార్జునం, మేమే తిరుగుతామని తిరిగింది. ఇవాళ కృష్ణార్జునులు తిరిగినా కానీ తెలంగాణ ప్రజలు ఇవాళ సమాధానం చెప్పాను కదా, నువ్వు 9.5 సంవత్సరాలు చేసిన మీ దుష్ట దురహంకార నియంతృత్వ నిరంకుశ అవినీతి పరిపాలనకు సమాధానం చెప్పినాం. ఇవాళ కూడా గదే రిజల్ట్ ఉంటుంది. ఇలా ఈ కార్ రేసింగ్ నుంచి మొదలుకుంటే కాళేశ్వరం, గొర్రెలు, మన ఈ గొర్రెలు బర్రెలు, దళిత బంధు అన్నింటిలో కూడా స్కామ్లే. కేసీఆర్ గారు అన్న దళిత బంధులో కూడా స్కామే జరిగింది అన్నాడు కేసీఆర్ గారు. దాంట్లో వారు మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, ఈ నీ హయాంలో జరిగిన స్కీములన్నీ కూడా స్కాములైన ప్రజలందరూ కూడా నిర్ధారించుకున్నారు. ఇలా నిర్ధారించుకున్న తర్వాత నీకు తప్పిపోయి గిట్ట మళ్ళీ ఇవాళ నిన్ను అధికారంలోకి తీసుకొస్తే మా గొంతులు కోసులు ఖాయమని చెప్పి తెలంగాణ ప్రజలు భావించరు కాబట్టి నీ స్థానాన్ని నీకు చూపించరు. ఇక నీ జీవితంలో తెలంగాణ ప్రాంతంలో బీఆర్ఎస్ పార్టీకి రాజకీయంగా పుట్టగతులు ఉండవు. ఎందుకంటే నీ వైఖరంతా కూడా ద్వంద్వ వైఖరి. గల్లీలనేమో బీజేపీతోని కుస్తీ పడతావు, ఢిల్లీలనేమో దోస్తీ పడతావు. ఎందుకంటే నువ్వు చేసిన అవినీతి, అక్రమ, అరాచక పరిపాలన నుంచి నువ్వు గట్టెక్కాలంటే ఆ ఈడీల నుంచి, సిబిఐ నుంచి, ఐటీ నుంచి తప్పించుకోవాలంటే ఆడ బీజేపీ మోచేతి నీళ్ళు రాకుండా బతుకుతుంది కదా. సిరిసిల్లలో ఆ లాస్ట్కి వస్తే సిరిసిల్లలో నీ ఎలక్షన్ కూడా ఏంది, బీజేపీతో కుమ్ముక్కై అక్కడికి అభ్యర్థిని తెచ్చుకున్నావు కాబట్టి నువ్వు గెలవగలిగినావు. అంతే తప్ప రాజకీయంగా తెలంగాణ ప్రజలు నిన్నెప్పుడో రాజకీయ బహిష్కరణ చేయాలని చెప్పి నిర్ణయించుకున్నారు. ఎన్నికలు వస్తే మీరు సిద్ధమేనా? మీ పార్టీ 10 చోట్ల ఉప ఎన్నిక ఒకవేళ వస్తే? పార్టీ సిద్ధమే ఉంటుంది, ఎప్పుడు సిద్ధంగా ఉంటుంది. ఇవాళ మేము పార్టీగా ఇవాళ అధికారంలో ఉన్నా లేకపోయినా పార్టీగా ఎప్పుడైనా సిద్ధంగా ఉండాల్సిందే. ఇవాళ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది. ఇవాళ దానికి ఒక ఏబుల్ చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఒక మంచి పిసిసి ప్రెసిడెంట్ ఉన్నాడు, మాకు మంత్రివర్గం ఉంది, ప్రజలకు అనేకమైన ప్రజా సంక్షేమ పరిపాలన కొనసాగిస్తున్నాం, ప్రజా పరిపాలన కొనసాగిస్తున్నాం. అభివృద్ధిని, సంక్షేమాన్ని 2 పాలనలో ఈ యొక్క 8 లక్షల కోట్ల అప్పున్నప్పటికి కూడా అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాలనలో ప్రజల దగ్గర తీసుకెళ్తున్నాం. ఇవాళ ఎవరు ఊహించని మాదిరిగా ఇవాళ మేము సన్నబియ్యం ఇచ్చినాం, సన్నవాళ్ళకు బోనస్ ఇచ్చినాం, 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసినాం, రైతు భరోసా 6,000 ఇచ్చినాం, ఇలా ఉచిత బస్సు ప్రయాణం ఇస్తున్నాం. ఇలా కనుమరుగైపోబోతున్న ఆర్టీసీని మళ్ళీ ఇలా కార్యరూపంలో తీసుకొచ్చి మళ్ళీ ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం. ఇలా ఆర్టీసీని కూడా దానికి జీవోత్సవంలో జీవసత్వాలు ఇచ్చినాం వాటికి. ఇట్లా చెప్పుకుంటూ పోతే నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా ఇంచుమించు ఎవరు చేయలే ఇది దేశంలో ఇంతవరకు. వచ్చిన 10 నెలల లోపలనే ఇంచుమించు 70,000 ఉద్యోగాలు ఇచ్చినాం. ఇలా ఇంచుమించు 1,25,000 ఉద్యోగాలు ఇప్పటికి ఇచ్చినాం మేము, ప్రభుత్వ ఉద్యోగాలు. ఇవన్నీ కూడా ఇచ్చుకుంటూ పోయినందుకు అంటే తెలంగాణలో ఉన్న యువత కానీ, ఇలా రైతులు కానివ్వండి, ఇవాళ సంక్షేమ పథకాన్ని ఆశిస్తున్న ప్రతి సంక్షేమ పథకాన్ని అర్హుడైన ప్రతి వ్యక్తి కానివ్వండి, విద్యార్థులకు కూడా ఇవాళ మేమేం చేసినాం, కాస్మెటిక్ ఛార్జెస్తో సహా, మెస్ ఛార్జెస్తో సహా అన్నింటి కూడా పెంచుకుంటూ పోయినాం. ఇలా కూలిపోతున్న విద్యా వ్యవస్థను, కనుమరుగు చేయాలనుకున్న ప్రభుత్వ విద్యా వ్యవస్థను మళ్ళీ మేము దానికి పునర్జీవింపజేస్తున్నాం. ఇలా రిటైర్మెంటే తప్ప రిక్రూట్మెంట్ లేదు మీ హయాంలో. ఇవాళ మళ్ళీ రిక్రూట్మెంట్ చేస్తున్నాం యూనివర్సిటీల్లో. ఇవాళ మళ్ళీ ప్రైవేట్ యూనివర్సిటీలను తీసుకొచ్చినాం. ఇలా వాటన్నింటినీ కూడా తీసుకొస్తూ ఇలా సమగ్ర శిక్షణను ఇవ్వాలని చెప్పి ఈ రాష్ట్రంలో ఇవాళ విద్యార్థులకు, యువతకు ఎక్కడ లేని విధంగా ఇలా స్పోర్ట్స్ యూనివర్సిటీని తీసుకొచ్చాం, స్పోర్ట్స్ స్కూళ్ళని తీసుకొస్తున్నాం. అదే మాదిరిగా 1,000,000 మంది మహిళలను కోటీశ్వరులు చేయాలన్న ఉద్దేశం కొద్దీ ఇలా అనేక పథకాలు, ఏ పథకం తీసుకొచ్చినా మహిళల చుట్టే తిరిగింది. ఇలా ఉచిత బస్సు ప్రయాణం నుంచి మొదలుకుంటే ఇవాళ వడ్డీ లేని రుణాలు 10 లక్షల వరకు పెంచినాం. పాత ప్రభుత్వంలో ఉన్న వడ్డీలన్నింటినీ కూడా మేము పే చేసినాం. ఇవాళ ఇక్కడ మేము రైసు మిల్లలు కానివ్వండి, బస్సులు కానివ్వండి, ఇవాళ మహిళా సంఘాలకు ఇచ్చుకుంటూ పోతున్నాం, గ్యాస్ ఏజెన్సీలు ఇచ్చుకుంటూ పోతున్నాం, ఎరువుల పంపిణీ కార్యక్రమం వాళ్ళ ద్వారా చేస్తున్నాం. ఇవాళ అంతేకాకుండా ప్యాడీ ప్రొక్యూర్మెంట్ కూడా వాళ్ళ ద్వారా చేస్తున్నాం. అంటే మహిళా సాధికారత వైపు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, యనమల రేవంత్ రెడ్డి ప్రభుత్వం ముందుకేస్తుంది. ఎందుకంటే మహిళలు బాగుపడితే, కుటుంబం బాగుపడితే ఈ ఊరు బాగుపడుతుంది, సమాజం బాగుపడుతుంది, రాష్ట్రం బాగుపడుతుంది, తద్వారా ఈ దేశం బాగుపడుతుంది అని చెప్పి ఇలా మహిళల చుట్టే ప్రతి పథకాన్ని తీసుకెళ్తుంది. రైట్, థ్యాంక్ యూ సో మచ్. ఇది మొత్తం మీద కేసీఆర్ గనక జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో ప్రచారానికి వస్తే మా అభ్యర్థి మెజార్టీ ఇంకా పెరిగేది, ఖచ్చితంగా ప్రజలు ఆయన్ని ప్రశ్నించినట్టు కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. మరోవైపు ఫిరాయింపుల అంశం ప్రస్తుతం చర్చనీయాంశంగా ఉంది. ఒకవేళ ఉప ఎన్నికలు కనుక వస్తే అన్నిటికీ మేము సిద్ధంగా ఉన్నామంటూ కూడా కేకే మహేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. చూద్దాం ఫిరాయింపుల అంశం ఎక్కడ దాకా పోతుంది, నిజంగా తెలంగాణలో ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉందా, ఏం జరగబోతుంది అనేది. కెమెరా పర్సన్ అజయ్తో శ్రీశైలం, తొలి వెలుగు, గాంధీ భవన్. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.